పార్ట్ 2 ఆఫ్ లుకోరియా. ఫస్ట్ పార్ట్లో మనం లుకోరియా అనేది ఎందుకు అవుతుంది, దాని సైంటిఫిక్ రీజన్ ఏంటన్నది తెలుసుకున్నాం. సో సెకండ్ పార్ట్, ఈ పార్ట్లో మనం లుకోరియా అనేది ఎప్పుడు కన్సర్న్గా తీసుకోవాలి, ఇది ఎప్పుడు అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్కి చూపించుకోవాలన్నది తెలుసుకుందాం. ఇది తెలుసుకోవాలంటే మనకి 4 విషయాలు తెలియాలి. ఒకటి ఆర్డర్, ఒకటి టెక్స్చర్, ఒకటి కలర్ అండ్ ఇంకోటి క్వాంటిటీ నార్మల్గా స్మాల్ క్వాంటిటీలో అవుతుందా ఆర్ ఎల్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ క్వాంటిటీలో అవుతున్నదా అన్నది ఒకటి. ఆర్డర్, ఎటువంటి ఆర్డర్ లేకుండా ఆర్డర్ అంటే వాసన, ఎటువంటి వాసన లేకుండా నార్మల్గా ఉంటుందా, లేదంటే ఏదైనా అన్ప్లెజెంట్ స్మెల్ వస్తుందా అన్నది రెండో విషయం. 3 కలర్, అది ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుందా లేదా వైటిష్, yellowish, గ్రే ఆర్ ఎనీ అదర్ కలర్లో ఉంటుందా అని. నెక్స్ట్ టెక్స్చర్, ఈ ఇమేజ్లో చూపించినట్టు లుకోరియా అనేది ఇట్లా ట్రాన్స్పరెంట్గా సాగుతూ ఉంటే అది నార్మల్, అలా కాకుండా పిండిగా ముద్దగా ఉంటే అది అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కలర్ అనేది ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటే నార్మల్, అలా కాకుండా ప్యూర్ వైటిష్ కలర్లో ఉన్న, ఎల్లో ఉన్న, రెడ్ ఉన్న, ఎనీ కలర్ ఉన్నా అది అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ దానికి రీజన్స్ ఈ ఇమేజ్లో స్టేట్ చేసాం. ఇలాంటి కాజెస్ ఏమున్నా ఈ ఇమేజ్లో చూపించినట్టు అండ్ అలాంగ్ విత్ ఇరిటేషన్, ఇచ్చింగ్, పెయిన్ ఆర్ ఇటువంటి సిమ్టమ్స్ ఏమున్నా అప్పుడు మీరు కన్సర్న్ డాక్టర్కి చూపించుకోవాలి.